6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. అసలు నిజంగా ఎగ్జిస్టెన్స్ హెస్ పుట్ మీ ఇన్ దిస్ ప్లేస్ అనిపిస్తుంది ఒక్కోసారి. నాకు ఎంత అదృష్టంగా ఫీల్ అవుతానంటే, నేను ఓషో బుక్ నా దగ్గరికి వచ్చింది. నేను ఏదో బౌద్ధ ధర్మం గురించి గుంఫు కలరీలు ఎత్తుకుంటుంటే ఓషో తగిలి ఇట్లా దాంట్లోకి వెళ్ళిపోయాను నేను. ఇంకా అబ్జార్బింగ్ అంటే దాంట్లోకి లాక్కున్నాడు చెప్పాలంటే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రియల్ లైఫ్ సైన్సెస్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంకా మీ లోపల దీని బ్యూటీ, దీని మెకానిజం మీరు కానీ కనుక్కుంటే దానంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు ప్రపంచంలో. దట్ ఈస్ వాట్ ఈస్ స్పిరిచువాలిటీ. బాడీ మైండ్ మెకానిక్స్ యాక్చువల్గా చెప్పాలంటే. మిగిలిన మెకానిక్స్ అంతా చదువుతారు మన వాళ్ళు. ఆ తర్వాత గురువుల కోసం వెతకడం స్టార్ట్ చేశాను. ట్రాన్సెండ్ అయ్యి లిబరేట్ అయ్యి మోక్షం వదలాలి శరీరాన్ని. మనం సొంతంగా చనిపోకూడదు. మనకు తెలియకుండా చనిపోవడం ఏంటి, చనిపోయి ఎక్కడికి పోతాం, మళ్ళీ వస్తాం, ఇదంతా వీటన్నిటికీ నిజాలేంటి, నమ్మకానికి బిలీఫ్ సిస్టమ్స్కి అగేన్స్ట్ అనమాట సనాతన ధర్మం. మన దాంట్లో బిలీఫ్ సిస్టమ్స్ లేవు. మన వాళ్ళు కూడా చాలా మంది నమ్మకం అనేది ఇట్లా ఉండాలి అని చెప్తారు చూసారా. అక్కడ రే కొంచెం నాకు అనిపిస్తుంది, అరే ఎక్కువ చేయకరా రే, నీకు తెలియదు రే, నమ్మకం కాదు కావాల్సింది, క్లారిటీ, సాధన. తెలుసుకో, నువ్వు శరీరం కాదు, నువ్వు మనసు కాదు అని తెలుసుకో అని ఆదిశంకరాచార్యులు చెప్పారు. ఆదిశంకరాచార్యులు నేను ఇది చెప్తున్నాను నువ్వు నమ్ము అనలా, నువ్వు కూడా తెలుసుకో అన్నారు. వాళ్ళది వీళ్ళు చేసుకొని నమ్మాలి, మన రాముడిని, కృష్ణుడిని, గణపతిని నమ్మాలి అంటే, గణపతి సరే నువ్వు ఇట్లా ఒక తొండం పెట్టావు, ఇట్లా ఏనుగు చెవులు పెట్టావు, ఒక పిల్లోడికి గుడ్డిగా తీసుకెళ్ళి నువ్వు ఇట్లా దండం పెట్టావు అంటే ఎలా ఉంటుంది? కాంట్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ 2 lines అబౌట్ వాట్ ఈస్ గణపతి? ఆ గణ అనేది ఎందుకు ఇచ్చింది ఆ పేరు, ఆ స్టోరీ నువ్వు చెప్పలేవా? నీకు తెలుస్తా కదా చెప్పడానికి. పేరెంట్స్ అలా ఉన్నారు ఇప్పుడు. ఆంజనేయుడు అనేవాడు ఎవడు అనేది ఇవన్నీ చెప్తే ఆ ఫోర్సెస్, ఆ కాస్మిక్ ఫోర్సెస్, విష్ణు బ్రహ్మ అనేది ఏంటనేది అర్థమవుతుంది జనాలకి. శివతత్వమైన, విష్ణు తత్వమైన అందులోపలికి వెళ్ళి అది చెప్తే అర్థమవుతుంది. కానీ ఊరికే దండం పెట్టుకో అంటే ఎవరికే అర్థం కాదు. ఇలా చెప్పి నాశనం చేశారు కదా, ఏం చెప్పలేదు కాబట్టి వేరే వాళ్ళకి ఈజీగా కన్వర్ట్ అయిపోతున్నారు. అవును, కేరళ స్టోరీ, కేరళ స్టోరీ అసలు ఏం తెలియకుండా ఉన్నారు మన వాళ్ళు. ఏంటంటే కంప్లీట్ సైన్స్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ విత్ ఇన్ అండ్ ది కాస్మోస్ చెప్పేశారు వేదం. ప్రతి దాని గురించి చెప్పేశారు. విగ్రహము అనే దాన్ని లిటరల్ మీనింగ్ తీసుకోవాలంటే దాంట్లో గ్రహ అనే వర్డ్ ఉంటుంది. మన దాంట్లో సంస్కృతానికి దానికి ఉన్న యాక్షన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్స్ పెట్టుంటారు అనమాట. అలాగే దానికి నామకరణం చేస్తారు యాక్చువల్లీ. గ్రహించడము అంటే ఏది గ్రహిస్తుంది? విశేషంగా గ్రహించేదాన్ని విగ్రహము అంటారు. అంటే ఇట్స్ అన్ ఇంటర్ఫేస్ దేనికి? నీ యూఐ మాన్యువల్ తీసుకుంటే నీకు లోపల ఉన్న కోడ్కి ఎలాగైతే నువ్వు కమ్యూనికేట్ చేయగలుగుతావు, ఆ డివైన్ కోడ్కి నువ్వు కమ్యూనికేట్ చేసే ఇంటర్ఫేస్ అనమాట విగ్రహం. అంటే డైరెక్ట్ దేవుడితో సమానం. అది నిజమైన దేవుడు ఏదైనా ఉందంటే అది విగ్రహం యాక్చువల్గా. అంటే మనం కూడా అలానే పూజిస్తాం కూడా, ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా మనకు కనిపించరు. ఇది తెలియని నాస్తికుడు అట్లంటే నా దృష్టిలో మూర్ఖుడు అని అర్థం. తెలియనివాడు. ఆస్తికుడు కూడా గొప్పవాడేం కాదు. తెలియని ఇద్దరికి దేవుడు ఉన్నాడు లేడు అనేది ఇద్దరికి తెలియదు. ఆ తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు ఓన్లీ సాధకుడు మాత్రమే. సాధనలో ఉన్నాడు నాకు తెలియదు అని అండర్స్టాండింగ్ వస్తాడు, తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, దాంట్లో ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఫైనల్గా ఏది తెలుసుకుంటాడు దాంట్లో? ఇప్పుడు దేవుడు ఓకే బయట ఉన్నాడు నేను తెలుసుకుంటున్నా అన్నావు అనుకో, ద్వైతం. నా లోపలే ఉన్నాడు నేను తెలుసుకుంటున్నా అనుకో, అద్వైతం. ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి మన దాంట్లో. విశిష్టాద్వైతం. రకరకాల గురువులు ఉంటారు, రకరకాల పద్ధతులు ఉంటాయి. అసలు మనిషి పుట్టిందే నన్ను అడిగితే నేను ప్రతి ఒక్కటి నా మీద నేను ఎందుకు వేసుకుంటానంటే, జనాలు ఈ ఒపీనియన్ అనే ట్రెండ్లో ఉన్నారు కదా, నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు అంటారు చూడు. అసలు స్పిరిచువాలిటీలో ఒపీనియన్ అనే దాన్ని ఒక గార్బేజ్ బిన్ లాగా చూస్తారు. నీ ఒపీనియన్ ఇట్స్ అ డస్ట్బిన్, దానికి అసలు వాల్యూ ఉండదు. కానీ ఇప్పుడున్న సొసైటీలో అంతా ఒపీనియన్స్కి వాల్యూ ఇచ్చే సొసైటీ కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే, మనిషి పుట్టిందే మోక్ష సాధన చేసి మోక్షం పొందడానికి. బికాస్ దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ట్రాప్. ట్రాప్ అంటే ఏంటి? ఇప్పుడు మనకున్న లెన్స్కి
సూర్యుడు రౌండ్ కనిపిస్తాడు. మీకు గద్ద కళ్ళు పెట్టామనుకోండి, ఆ కాన్కేవ్ లెన్స్ మారుతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా గోడలు మనకి ఇట్లా ఫ్లాట్గా ఉంటాయి, గద్దకి ఇట్లా ఫ్లాట్గా ఉండవు, కర్వ్డ్ షేప్లో ఉంటాయి. కుక్కకి ఇంకోలాగా ఉంటాయి, గుడ్ల కుక్కకి ఇంకోలాగా ఉంటాయి. అంటే నువ్వు ఏది చూస్తున్నావు ప్రపంచంలో, ఏది సూర్యుడు ఇట్లా రౌండ్గానే ఉన్నాడని ఎలా డిసైడ్ చేసేస్తావు? నీకున్న చిన్న లెన్స్ బట్టి నువ్వు చెప్పుకుంటూ వెళ్తున్నావు, ఇది ఇలా ఉంది ఇలా ఉంది. దాన్నే ఇప్పుడు మనోళ్ళు సైన్స్ అంటున్నారు, కానీ మనోళ్ళు అలా చేయలే. ఈ కన్ను చూడకుండా నిజమైన సూర్యుడు ఎలా ఉన్నాడో దానికి అనుకున్నారు. అప్పుడు ఆయన సూర్య భగవానుడు అవుతాడు. అది యాక్చువల్ రియాలిటీ. సో ఈ మాయలో ట్రాప్ అయిపోయి దీన్ని బతకకుండా చేయడమే హ్యూమన్ బీయింగ్ పర్పస్ అంటాను నేను. దాంట్లో ఉన్నది ది మోస్ట్ మెచ్యూర్డ్ కల్చర్ సనాతన ధర్మ. మిగిలినవన్నీ డిస్టార్టెడ్, మనల్ని ఎక్కిరించేది. మేబీ అదే రీజన్ ఏమో ఈ విగ్రహ ఆరాధన చేయకూడదు అని చెప్పి వేరే మతాల వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి, అంటే కంప్లీట్ గా సమూలంగా నాశనం చేయడానికి అన్నట్టు. అవును. ఇంక ఇదే పద్ధతిలో చూసుకున్నట్లయితే మొన్న సికింద్రాబాద్ లో కూడా ముత్యాలమ్మ గుడి టెంపుల్ మీద అటాక్ అనేది జరిగింది. అక్కడ కూడా విగ్రహాన్ని అటాక్ చేసి ధ్వంసం చేసి ఇవన్నీ చేశారు. కానీ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మన హిందువులు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు వాళ్ళని కొట్టారు, ఇబ్బంది పెట్టారు. అంటే తప్పు మన వాళ్ళకే జరిగింది, దెబ్బలు మన వాళ్ళకే పడ్డాయి. అది ఎక్కడి న్యాయం? మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, జనాలందరూ కూడా రిలీజియన్ తప్ప గవర్నమెంట్ తప్ప అనే కంపారిజన్ ఇచ్చుకొని ఆన్సర్ చేసుకోవాలి. రిలీజియన్ ఎక్కడ తప్పు కాదు, బ్యాడ్ గవర్నెన్స్. ఎప్పుడు కూడా నిందని నేను గవర్నమెంట్ మీదే చేస్తాను. ఏ గవర్నమెంట్ ఉంది, ఏది ఎలా హ్యాండిల్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు పోలీసుల వల్లే కదా జరిగింది అది. యూపీలో ఎలా జరుగుతున్నాయి పనులు, యోగి ఆదిత్యనాథ్ అక్కడ కూడా పరమ చెత్త స్టేట్ కదా అది. గూండా రాజకీయాలు ఉన్న స్టేట్ని క్లీన్ చేసి పెట్టేసి ఇప్పుడు గురుకులాలు స్థాపించే స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే మన పాత పద్ధతులకి మళ్ళీ, పాత పద్ధతులు అంటే మోడర్న్ పద్ధతులు అనాలి, పాతవి అనకూడదు. బికాస్ ఒకప్పుడు మన దేశం చాలా మోడర్న్గా ఉండేది, ఒకప్పుడు చాలా సైంటిఫిక్గా ఉండేది కంపేర్ టు టుడే. ఇప్పుడున్నది సైన్స్ అంటున్నారు కానీ ఇట్స్ అ వైట్ ఫ్యాంటసీ, ఇట్స్ నాట్ సైన్స్. అన్ని ఇప్పుడు ఒక మనిషి బతకడానికి, ఒక చిన్న పని చేయడానికి ఇన్ని యంత్రాల పిచ్చి కదా ఇది. ఒకప్పుడు సింపుల్గా చేసేటోళ్ళు. ఒకప్పుడు అసలు నక్షత్ర మండలిని ప్లాట్ చేసి, మీరు ఒకసారి ఒక జాతక ఈ అస్ట్రాలజీని చూడండి, ఒక లగ్నాన్ని ఆలోచించారంటే మొత్తం ఆ సైకిల్ మొత్తం వాడు టెలిస్కోప్ లేకుండా ఎలా చూశాడు. కాన్స్టలేషన్స్, మిల్కీ వే గెలాక్సీ అంత దూరంలో ఉన్న పాలపుంతల్ని వాటన్నిటిని ప్లాట్ చేసి, ఈ పలానా జోడియాక్ సైన్ అది లేచినప్పుడు సన్ రైజ్ ఏ టైంకి ఉంటుంది, అప్పుడున్న పంచాంగం క్యాలిక్యులేషన్స్ని ఇప్పుడు సాఫ్ట్వేర్లో డెవలప్ చేసి మరీ చేస్తున్నారు. ఋషి బ్రెయిన్ ఎలా ఉండేది అప్పట్లో. అసలు అవన్నీ ఎందుకు? ఒక రాహుకేతుని ప్లాట్ చేశాడంటే వితౌట్ టెలిస్కోప్, భూమి కక్ష 23 degrees ఇలా తిరిగి ఉంటుంది, దాంట్లో చంద్రుడు తిరిగే దాంట్లో ఏర్పడే షాడోసే రాహుకేతు అని అప్పట్లో చెప్పాడంటే ఎంత సైంటిఫిక్గా ఉండాలి అప్పుడు మన వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు టెలిస్కోప్లు అంతా పంపించి ఏదో ఒకటి చూస్తే కానీ అర్థం కాదు. మన వాళ్ళు దెర్ ఈస్ అ డిఫరెంట్ పర్సెప్షన్ ఆఫ్ సీయింగ్, దాన్ని యాక్టివేట్ చేశారు. ఎప్పటికైనా మనదే అడ్వాన్స్డ్. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఆల్రెడీ మన పూర్వీకులు పాటించిన వాటినే కొత్తగా ఈ అధ్యయనాలన్నీ చేసి ప్రూవ్ చేసామని చెప్పి కొత్తగా చెప్తున్నారు. సైన్స్ అంటే వేదం, లక్ష్మి గారు, వెరీ సింపుల్. వేదం ఒకటే సైన్స్, దానికి మించిన సైన్స్ లేదు. దాని నుంచి వచ్చిన డిస్టార్టెడ్ సైడ్ కిక్స్ ఇవన్నీ.